వెల్కమ్ టు సుమధురం కబుర్లు. ఈరోజు మష్రూమ్ కర్రీ చేయబోతున్నాం. దానికోసం మష్రూమ్స్ తీసుకున్నాను. ఇలా తెల్లగా ఉన్న మష్రూమ్సే తీసుకోవాలండి. ఇప్పుడు ఇవి ఫ్రెష్ అనే అర్థం. ఇలా తెల్లగా ఉన్నవి ఇలా శుభ్రంగా కడిగి మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు, లేదా ఇలా ఉన్నా కూడా బాగానే ఉంటుంది కర్రీ. దీన్ని నేను హాఫ్ కట్ చేస్తాను. దానికోసం కావాల్సిన పదార్థాలు మసాలా కోసము కొబ్బరి, కారం, ధనియాల పిండి, చెక్క, ఇదిగోండి చెక్క ఇంత ముక్క, లవంగాలు ఒక 7-8, ఉప్పు, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, అల్లం, పసుపు. ఈ పదార్థాలన్నీ కూడా ఏంటంటే మిక్సీకి వేసుకోవాలి. పచ్చివే, ఇవేమీ వేపించాల్సిన అవసరం లేదు. టమాటాలు 2 టమాటాలు సరిపోతాయి, ఎందుకంటే పులుపు కోసం మనకు, అందుకోసం కనుక ఇవన్నీ కూడా మిక్సీ ఆడించుకుంటాను. ఇవి కట్ చేసుకుంటాను. మష్రూమ్స్ కూడా కట్ చేసుకుంటాను. ఇలాగా 2 ముక్కలే ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ అయితే ఉంటే మరీ చిన్నగా అయిపోతాయి, తినేటప్పుడు పంటికి తగలవు. ఇలా ఒక్కొక్కటి 2-2గా కట్ చేసుకుంటే చాలు. మనం చిన్నవి అయితే అలా వదిలేసుకున్నా బాగానే ఉంటుంది. ఇలా నేను ఒక్కొక్కటి 2-2గా కట్ చేశాను. స్టవ్ మీద బాండి పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి. పోపులోకి 1 స్పూన్ కొత్తిమీర తరుగు, ఒక 20 ఆకులట్ల కరివేపాకు. బాండి వెలిగించేసాము. ఇప్పుడు ఆయిల్ పోయాలి. దీనికి ఆయిల్ ఎక్కువ ఏం పట్టదు, ఒక 4 స్పూన్స్ వేసాను నేను. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేగిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీరా, కొన్ని ధనియాలు, ఒక 10 మెంతులు వేస్తాను కదా, మెంతులు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు. ఇది ఇలాగా మంచిగా మాడిపోకుండా వేసుకోవాలి. మాడిపోతే టేస్ట్ మాడిపోతుంది. దీనికి కొంచెం లావుపాటిది బాండి పెట్టుకుంటే బాగా అవుతుంది, అంటే అంటుకోకుండా. ఎందుకంటే మనం మసాలా డైరెక్ట్గా వేస్తాం కదా, అందుకోసం. ఇలా ఈ రంగులో ఉండాలి. పోపు గింజలు మాడిపోకూడదు. ఇప్పుడు మనం చేసుకున్న మసాలా ఉంది కదా, అది దీంట్లో వేసేయాలి. మంట తగ్గించేసుకొని మిగిలిన మసాలా కూడా అంతా ఇందులోనే అన్నీ వేసేసాను. ఉప్పు, పసుపు, కారం అన్నీ ఇందాక మనం చూపించినటువంటి అన్నీ వేసేసాను. మళ్ళీ ఉప్పు పైన వేసుకోవాలి అట్లంతా లేకుండా. ఇలా ఉన్నప్పుడు 1 స్పూన్ పెట్టుకున్నాం కదా కొత్తిమీర, ఇది కొంచెం ఇప్పుడు వేయాలి. ఇంకా కొంచెం మళ్ళీ ఫైనల్గా అంతా అయిపోయిన తర్వాత పైన వేస్తే బాగుంటుంది ఫ్లేవరు. ఇది కొంచెం సేపు వేయించుకోవాలి, ఎందుకంటే మనం అన్ని పచ్చివే వేసాం కదా. అందుకు వేపిస్తే ఏమంటే టేస్ట్ బాగుంటుంది. వేపించకపోతే ఏంటంటే కొంచెం పచ్చి వాసన లాగా ఉంది. ఆ ఫ్లేవరు, ఆ టేస్ట్ అంతా కూడా కొంచెం చేంజ్ అయినట్టు అనిపిస్తుంది. ఇది కొంచెం బాగానే వేయించుకోవాలి కొంచెంసేపు, అంటే ఒక 2-3 మినిట్స్ అనుకోండి. ఇది కొంచెం బాగానే పట్టుకోకుండా పక్కకు వదిలేసుకొని టమాటా కట్ చేసుకున్నాం కదా ఇందాక మనం, ఈ టమాటా కూడా వేసేయాలి. టమాటా కూడా 1 మినిట్ అట్లా వేయించేస్తే కొంచెం మెత్తబడినట్టు అవుతుంది.
ఇది ఒక 1 మినిట్ అయిన తర్వాత ఇందాక మనం మష్రూమ్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా వేసేయాలి. ఇలాగా అంత కిందకి మీదకి బాగా కదిపిన తర్వాత 1 నిమిషం ఉన్న తర్వాత అప్పుడు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుంటే మంచిగా ఉడికితే దీనికి ఎక్కువ వాటర్ పట్టవు. ఇది ఇలా వచ్చింది కదా మనకు, మనం ఏమంటారంటే ఒక 200 ml వాటర్ సరిపోతుంది దీనికి. ఇంత మష్రూమ్ ఇది నాకు 3 ప్యాకెట్ల మష్రూము. దీనికి ఇంకా తక్కువ వేసుకున్నట్టయితే ఇంకా కొంచెం తక్కువే వాటరు. ఇది ఎక్కువ దీంట్లో వాటర్ ఎవాపరేట్ అవ్వదు, ఎందుకంటే ఇది వాటర్ తీసుకోదు. ఇది ఆల్రెడీ దీంట్లో అంతా వాటరే ఉంటుంది కదా, అందుకు కనుక. ఇలా ఒక 1 మినిట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే మనం ఇందాక మసాలా తీసుకున్న దాంట్లో నీళ్ళు ఉంటాయి కదా, అవి వేసేసుకోవాలి. ఇదిగోండి, ఇన్ని మాత్రమే వేసుకోవాలి. ఇలా కరెక్ట్గా అట్లా ఉండేలాగా ఉన్నాయి చూసారా, అలా వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే ఏమంటే వాటర్గా ఉంటుంది, అందుకు కొంచెమే వేసుకోవాలి. ఫాస్ట్గా ఉడికిపోతుందండి ఇది. చూసారా, మనం వేసిన ఇంత గ్లాసు, టీ గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ ఇంత అయ్యింది చూడండి. అప్పుడు వేసినప్పుడేమో అక్కడికక్కడికి ఉంటుందా, ఇప్పుడు చూడండి ఎంత అయింది. అలా అవుతుంది, అందుకు వాటర్ తక్కువ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే అది ఎవాపరేట్ అవ్వదు, అలా లూజ్ పారిపోతుంది. ఇదేమో ఉడికిపోతుంది, వాటర్ ఏమో వెళ్ళిపోవు, అందుకే తక్కువ వాటర్ వేసుకోవాలి. ఇది కూర రెడీ అయిపోయింది. పైన ఇందాక మనం 1 స్పూన్ కొత్తిమీర తరుగులు ఉంచుకున్నాం కదా, అది పైన ఇలా వేసుకోవాలి అంతే. మన కూర రెడీ అయింది కదా, ఒకసారి కొద్దిగా టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందని. మష్రూమ్ కూడా సూపర్. ముక్క బాగా ఉడికిపోయింది, సరిగ్గా సరిపోయింది. ఉప్పు కారం అన్నీ సరిగ్గా సరిపోయాయి. చాలా టేస్ట్ ఉంది, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. అందరూ కూడా ఒకసారి ఈ మష్రూమ్ కూర, పుట్టగొడుగుల కూర చేసి పెట్టండి పిల్లలకి. మంచి ప్రోటీన్స్ అవి బాగున్నటువంటి ఫుడ్ కదా, అందుకోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.